నంద్యాల జిల్లాలోని అహోబిలం క్షేత్రంలో పెను ప్రమాదం తప్పింది. ఎగువ అహోబిలం మెట్ల మార్గంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విద్యుత్ స్తంభాలపై పడ్డంతో అవి నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. దీంతో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులెవరూ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది. ఇక విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని మరమ్మతులు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని అహోబిలం క్షేత్రంలో పెను ప్రమాదం తప్పింది. ఎగువ అహోబిలం మెట్ల మార్గంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విద్యుత్ స్తంభాలపై పడ్డంతో అవి నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా ఉంది అన్న వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, ప్రస్తుతం అహోబిలంలో సిచ్యువేషన్ ఏంటి? ఒకవైపు విద్యుత్ శాఖ అధికారులు అక్కడ మరమ్మతులు చేసేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న. ప్రస్తుతం అయితే విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా లైన్లను పునరుద్ధరించే పనిలో పడ్డారు. నిన్న రాత్రి ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా నిన్నంతా కూడా వినాయక చవితి కావడం, అలాగే సెలవు రోజు ఉండటంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పిందని మాత్రము చెప్పుకోక తప్పదు. అహోబిల క్షేత్రానికి నిత్యం కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడతెరిపినటువంటి వర్షాలు కర్నూలు జిల్లాను, నంద్యాల జిల్లాను పలకరిస్తూనేటువంటి ఆ నేపథ్యంలో కొండలన్నీ కూడా బాగా తడిచిపోయి ఉండటం వల్ల ఒక్కసారిగా కూడా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో కొండ చర్యలు అనేవి కూడా జారి కింద పడినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకసారి మనం లో కూడా చూడవచ్చు, కొండపై నుంచి భారీ బండరాళ్లు దొల్లి కిందకు పడడంతో ఆ చెట్లు, అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా కరెంట్ స్తంభాల పైన పడటంతో అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాలు పూర్తిగా నేల కొరిగాయి. వైర్లన్నీ కూడా కంప్లీట్ గా కూడా కింద తాకినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదంతా కూడా నరసింహస్వామి మహత్యం అని చెప్పేది కూడా స్థానికులు చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ కేవలం ట్రైబ్స్ ఎవరు కూడా రాత్రిపూట నిద్ర చేయరు. అదిగాక పైగా వర్షం పడుతోంది కాబట్టి సరైనటువంటి ఎగువ అహోబిల ప్రాంతంలో సౌకర్యం కూడా ఉండదు. అంత కొండ ప్రాంతం కావడంతో కేవలం ట్రైబ్స్ మాత్రం 2-3 దేవస్థానానికి సంబంధించినటువంటి వారు ఉంటారు. అలాగే అక్కడ సిగ్నల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ చాకచక్యంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు అలాగే విద్యుత్ అధికారులకు, అలాగే ఆలయ సంబంధించినటువంటి మేనేజర్ కి కూడా, ఇది మఠం పరిధిలో ఉంది కాబట్టి ఆ మఠానికి సంబంధించినటువంటి మేనేజర్ కూడా సమాచారం అందించారు. ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి విద్యుత్ అధికారులు లైన్లకు సంబంధించినటువంటి కరెంట్ కనెక్షన్ ని వెంటనే ఆఫ్ చేయడం జరిగింది. ఎవరు కూడా అటువైపు వెళ్ళకండి అని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు కూడా సాయంత్రం అవుతూనే, అంటే 7 గంటల తర్వాత 8 గంటల తర్వాత ఆలయాన్ని కూడా స్వతహాగా మూసివేస్తారు కాబట్టి జనసంచారం కూడా ఉండదు కాబట్టి అందరూ రాత్రంతా కూడా చీకట్లోనే గడపాల్సి వచ్చింది. కేవలం ఒక 2-3 సత్రాల వరకు, అన్న సత్రాలు ఏవైతే నిర్వహణ చేస్తారో ఆ సత్రాల వరకు మాత్రమే ఉన్నారు. వారందరికీ కూడా రాత్రి నుంచి కరెంట్ అయితే లేదు. సో ఈ నేపథ్యంలోనే ఉదయమే విద్యుత్ అధికారులందరూ కూడా అహోబిల ప్రాంతానికి, ఎగువ అహోబిల ప్రాంతానికి చేరుకున్నారు. విద్యుత్ లైన్ ని పునరుద్ధరించే పనిలో పడ్డారు. మొత్తానికి మాత్రం తాజా సంఘటనతో ఒక్కసారిగా కూడా అందరూ షాక్ కు గురయ్యని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలగకుండా దేవస్థానానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జ్యోత్స్న. రైట్ హరికిషన్. నైట్ టైం మనుషులు ఉంటారా? ఇక్కడ ఉండరా? రాత్రి 2 మనుషులు ఉంటారా? ఉంటారా?